శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే ఈరోజు ఏం చెప్తారా అని అనుకుంటున్నారా? నిన్న చాలామంది భార్యాభర్తలే ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ అన్నాను కదా. చాలామంది అదే అన్నారని కరెక్ట్ అన్నారు. కొంతమంది అలా ఉండరు, మా వారు అలా అని కొంచెం బాధపడ్డారు. అయితే దానికి కారణం ఏంటో చెప్పనా అండి. అందరూ కూడా మరీ ఫ్రెండ్లీగా ఉంటారు అని కాదు, కానీ చాలా మంది అయితే ఉంటారు. ఏమిటి అంటే కారణం మేల్ ఈగో అండి. దాన్నే పురుషాహంకారం అంటారు. వాళ్ళు అలా సరదాగా ఉంటే, భార్య కూడా మనమే జోకేస్తే టేక్ ఇట్ ఈజీలా తీసుకుంటే వాళ్ళ మేల్ ఈగో దెబ్బతింటుంది అన్నమాట. పురుషాహంకారం దెబ్బతింటుంది. అందుకని కొంతమంది ఇప్పటి పిల్లలైతే అలా కాదు, మన వరకు అలా అంతకుముందు వాళ్ళు కూడా అలా ఉండేవారు, ఉంటారు. కొంతమంది చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. అంతేగాని మన భార్య అని వీళ్ళకే ఉండదు. కొంతమంది ఆడవాళ్ళు కూడా మగాళ్ళని గమ్మున మేలు ఇగో అనేస్తాం, కానీ ఆడవాళ్ళు కూడా అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో గయ్యాళిగా ఉన్నవాళ్ళు, మొగుడుని కాల్చు తినేసి వాళ్ళ పెత్తనంగానే చలాయించుకునేవాళ్ళు అలా చాలా ఉన్నారు. కానీ ఎక్కువ మన వరకు చాలా వరకు చూసుకుంటే భార్యాభర్తలే ఒకళ్ళకొకళ్ళు ఇదిగా ఉంటారు. ఇప్పుడు పిల్లల్లో కూడా చక్కగా సంసారాలు చేసుకుని మంచిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమ, పెళ్ళి, వాళ్ళ సంసారం అనేవి కొంచెం ప్రశ్నార్థకంగా మారాయి. పూర్వకాలం అయితే ప్రేమ పెళ్ళి అవి చేసుకుంటే అప్పుడు కూడా చేసుకున్నారు. మన 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం కూడా ప్రేమ పెళ్ళిళ్ళు. ఆ ప్రేమలో కొంచెం నిజాయితీ ఉండేది, స్వచ్ఛత ఉండేది. ఒకవేళ పెళ్ళి అవపోయినా త్యాగబుద్ధి ఉండేది. ఫోన్లే మనకు రాసి పెట్టలేదు అని సర్దుకునేవారు. ఇప్పుడు కక్షలు ఎక్కువైపోయి చంపేసుకోవడాలు, యాసిడ్లు పోసేయడాలు అలాంటివి రాను రాను ఎక్కువైపోయాయి. అన్నట్టు యాసిడ్లు పోసేయడం అంటే గుర్తొచ్చిందండి. తమిళనాడులో కరోనా టైంలో ఒక తండ్రి కొడుకు, అప్పుడు కరోనా టైంలో ఇంతసేపే ఉండాలి అలా టైమింగ్స్ పెట్టారు కదా, ఉండవలసిన టైం కన్నా ఎక్కువ టైం షాప్ ఉంచారట. అంటే అప్పటికే పాపం వాళ్ళదేంటి, అప్పటికే నష్టాల్లో ఉంది. కొంచెం కాసేపు ఉంచితే ఎవరైనా వస్తారేమో అని అనిపిస్తుంటుందండి ఎవరికైనా వ్యాపారస్తుడికి. కరోనా టైంలో చాలామంది ఎంత ధనాన్ని కోల్పోయారు. ఇంకా అనారోగ్య పాలు పడ్డ వాళ్ళైతే చెప్పలే, లక్షల్లో డబ్బు ఖర్చు అయిపోయింది అసలు. అయితే ఆ తండ్రి కొడుకు ఉండవలసిన దానికన్నా కొంచెం టైం ఎక్కువ ఉంచారని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని, తండ్రి కొడుకు బట్టలు ఇప్పేసి ఎదురుగుండా నుంచోబెట్టి క్రూరాతి క్రూరంగా ఆటవికంగా వాళ్ళని చితక్కొట్టేసి చంపేశారండి. 8 మంది పోలీసులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ నిన్న అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇన్ని సంవత్సరాలు అంటే ఎన్నేళ్ళు, కరోనా టైం అంటే 2021 ఆ టైంలో. ఇప్పుడు 22 వరకు అనుకోండి, మళ్ళీ సెకండ్ వేవ్ ఇప్పుడు 4 ఏళ్లలో ప్రకటించింది. కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. ఆ రోజు అలా బట్టలు ఇప్పి తండ్రి కొడుకును ఎదురెదురు నుంచోబెట్టి చావబారుతుంటే ఆ ప్రాణాలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటాయో కదా. పైగా ఈ కొడుకో ఎవరో ఈ పోలీసులు ఏదో కేసులో వాళ్ళని కొంచెం విమర్శించినట్టు మాట్లాడేట. ఆ కక్ష కడుపులో పెట్టుకుంటారు. పోలీసులను ప్రశ్నించకూడదు మనం, ఎవరు ఏది ప్రశ్నించకూడదు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఏదేదో కక్షలన్నీ తెచ్చేసుకుని అవతల వాళ్ళ చావు కారణమవుతాయి. ఇప్పుడు మరి వాళ్ళ చావు మరి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఊరేగుతారో ఏంటో తెలియదు, ఇంకా పొడిగించుకుందుకు. కానీ అక్కడ కోర్టు మాత్రం కరెక్ట్ అయిన తీర్పు ఇచ్చింది నా దృష్టిలో. ఒక 10 నిమిషాలు షాపు ఎక్కువ తెరిస్తే వార్నింగ్ ఇవ్వాలి, అయితే గట్టిగా కేకలేసి 2 రోజులు ఉంచి సెల్లో అది వదిలేయాలి. అదే బట్టలు ఇప్పి తండ్రి కొడుకుని ఎదురెదురు నుంచోబెట్టి చావుబాది చంపేస్తారా? మనుషుల పశువులా? ఎవరినైనా ప్రశ్నిస్తే అంతేండి. మీరు గమనించండి, స్కూళ్ళలో పిల్లల్ని కొంతమంది కొడుతూ ఉంటారు, టీచర్స్ వాళ్ళను బెదిరించాలి, లేకపోతే పేరెంట్స్ని పిలిచి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని పిల్లల్ని అంటే దండం దశగుణ భవేత్ అని అన్నిటికన్నా దండం కొడితే, పూర్వం పంతుళ్ళు వాళ్ళంటే వాళ్ళ దగ్గర బెత్తం ఉండేది, ఒకటి వచ్చుకుని వేపు మీద వేసేవారు. తర్వాత మా అప్పుడు స్కేళ్లతో కొంచెం వేళ్ళు తిప్పి ఏదైనా వర్క్ సరిగ్గా చేయకపోయినా, ఆన్సర్ సరిగ్గా చెప్పకపోయినా ఈ ముడుకుల మీద కొట్టేవారండి. అది ఉండేది మా చిన్నప్పుడు. అయితే
వాళ్ళని ఏమైనా వెళ్ళి క్వశ్చన్ చేస్తే పేరెంట్స్ టీచర్స్ని, అయ్యో పిల్లాడిని ఎందుకు కొట్టారు ఇలా అన్న, వాళ్ళు కూడా చాలా కష్టపెట్టేసుకుంటారండోయ్. మళ్ళీ ఆ పిల్లాడితో సరిగ్గా ఉండరు, ప్రతి దానికి వంక వెతుకుతారు. అప్పటిదాకా వాళ్ళకి పిల్లలు చేసిన దాంట్లో ఏం తప్పు కానీ ఏమీ కనిపించదు, ఏం చెప్పరు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేయడం ప్రారంభించామో చాలా మా అబ్బాయి, ఎందుకంటే మా చిన్నబ్బాయి చిన్నప్పుడు ఒకసారి అలాగే ఒక టీచరు ఒత్తేదో సరిగ్గా పెట్టలేదని, చిన్నపిల్లాడు 4వ క్లాసులోనో ఇప్పుడు అనుకుంటా, వేలు వంచేశారు చాలా గట్టిగా, ఇలాగా పెడతావు ఒత్తు అని, తెలుగు దానికో దేనికో. ఆ వేలంతా వాచిపోయింది. అదృష్టం కొద్దీ వేలు విరగలేదు. గుల్లి వేలు చేతులు ఉంటాయి చిన్నపిల్లలకి, 7-8 ఏళ్ళ పిల్లలకి ఎలా ఉంటాయి లేత వేళ్ళు, వాచిపోయింది. కానీ ఈయన వెళ్ళి కొంచెం గట్టిగా అడిగారు మా వారు. అడిగితే వాళ్ళు చాలా కోపం పెట్టేసుకుని 1 ఏడాది పాటు, అప్పటిదాకా స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి వాడు చదువుకోవడం బాగా చదువుకునేవాడు, వాడిని ఎప్పుడు ముద్దు చేయడమే తప్ప వాడి మీద ఏ కంప్లైంట్ లేదు. అలాంటిది తర్వాత 1 ఏడాది పాటు వాడి మీద అన్ని కంప్లైంట్లే చెప్తూ ఉండేవారు. అల్లరి చేసేసాడు, అలా చేసేసాడు, ఇలా చేసేసాడు. అంటే వాళ్ళని మనం క్వశ్చన్ చేశాం కదా, మీరు ఎందుకు ఒక దెబ్బ స్కేల్తో వీపు మీద వేయచ్చు కదా, అలా వేలు వంచేయడం ఎందుకు అలా అని కొంచెం మా వారు గట్టిగా అడిగారు. అలా కోపం పెట్టేసుకున్నారు. ఇంకా పోలీస్ వాళ్ళ సంగతి చెప్పాలా, పోలీస్ వాళ్ళని అతను ఏదో కేసులో విమర్శించట, అది కడుపులో పెట్టుకుని ఈ కరోనాలో ఎక్కువ టైం తెరిచారని వంకపెట్టి చంపేశారు పాపం దారుణంగా. వాళ్ళకి శిక్ష పడింత. ప్రపంచం ఏంటో ఎలా ఉంది. తర్వాత ఎవరైనా భర్తలు మీతో అంత అన్యోన్యంగా లేకపోయినా, మిమ్మల్ని పట్టించుకోలేకపోయినా ఎవరు బాధపడకండమ్మా. నేను ఎప్పుడు చెప్తాను కదా, మొగుడే జీవితం కాదు, పిల్లలే జీవితం కాదు. మనం ఇది చెప్పాను నేను ఇదివరకు ఒకసారి, ఇదంతా ఒక నాటకం. ఈ నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. మంచిగా పాత్ర పోషించిన వాడు మంచిగా పాత్ర పోషించడం అంటే తన ధర్మాన్ని తాను సక్రమంగా నిర్వహించడమే ఈ జీవిత అనే నాటకంలో వాడి పాత్ర వాడు పోషించడమే దేవుడి దృష్టిలో న్యాయం అన్నమాట. మనం దేవుడి దృష్టిలో మంచి అనిపించుకుంటే చాలు. ఎందుకంటే మనుషులకి ఎంత చేసినా ఎవ్వరూ మెప్పించలేరు వాళ్ళని. వాళ్ళ క్యారెక్టర్ అది. భగవంతుడు ఆ పాత్రలో వాళ్ళని సృష్టించాడు. మన వంతు కర్తవ్యం, మన ధర్మం, మనకున్న బాధ్యత నిర్వహించడం మన ధర్మం. మనమే ఆస్కార అవార్డు కొట్టేస్తాం దేవుడి దగ్గర. అందుకని భగవంతుడు నాకు ఈ పని అప్పగించాడు కదా అని మీ ధర్మాన్ని మీరు సక్రమంగా నిర్వహించండి. మొగుడి మీద కోపంతోనో ఇంకోళ్ళ మీద కోపంతోనో మీరు సరిగ్గా ఉండద్దు. అంతే చెప్పేగా. మేలిగో అని కొంతమంది ఉండరు, అంతే. ఈ పురుషాహంకారం అనేది తరతరాల పాతుకుపోయిందండి. అది ఒక్కసారిగా పోదుగా, అంతకీ చాలా వరకు చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఆడవాళ్ళు రివర్స్ అయిపోయి ఈ పురుషాహంకారం అనేది కొట్టుకుపోయి ఆడవాళ్ళు మహా అహంకారంగా తయారయ్యారు. అలాంటి అహంకారం వాళ్ళు ఇదివరకు ఉన్నారు స్త్రీలు. ఇప్పుడు అహంకారాలు అవి కాదు, ఎవరిని చంపేస్తున్నాడో తెలియట్లేదు. అది మెయిన్. పెళ్ళి మాత్రం చేసేసుకుంటున్నారు. నాకు పెళ్ళొద్దు బాబోయ్ ముందే ఎక్కడికైనా పారిపోయినా బాగానే ఉన్నాను. ఆ మధ్య ఒక పిల్ల అంతే కదా, పెళ్లి చేసేసుకుని పెళ్ళి చక్కగా ఉండి లాస్ట్ ఇయర్ అనుకుంటాను, చక్కగా ఉండి భర్తతో హనీమూన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చంపేసింది. ఎందుకు ఆ పిల్లాడు ఎంత చక్కగా ఉన్నాడో, ఆ తల్లిదండ్రి అంత ఏడుస్తారు. అందుకని మనం ఇప్పుడు ఆడవాళ్ళ పక్షాన ఏమీ చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి వచ్చిన మంచి అవకాశాలని, ఎందుకంటే పూర్వం కన్నా ఎక్కువ చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి ఎంతో బాగా సమాజంలో నిలదొక్కున్న ఆడవాళ్ళు తమకు వచ్చిన చక్కటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసేసుకుంటున్నారు చాలామంది. అందరూ అని కాదు, ఇప్పుడు మగాళ్ళైనా అందరూ చెడ్డవాళ్ళే కాదు. ఎప్పుడు ఏ జెండర్లో అయినా స్త్రీ అవు పురుషుడవు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రపంచంలోనే అంతే, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అందరికీ ఒకటే ఆపాదించలేము. ఎవరైనా కనుక మీ భర్తలు అలా ఉన్నారు అంటే మీరు చిన్నపుచ్చుకోకండి, బాధపడకండి. మీకంటూ మీకు ప్రపంచాన్ని కుట్లు అల్లికలో, పాటలో, లేకపోతే మీకు నచ్చిన దేవుడి పుస్తకాలు, లేకపోతే టీవీలు చూసి టీవీలో, లేకపోతే ఏది మీకు ఆసక్తి ఉందో గతంలో చిన్నప్పుడు వదిలేశారో దాన్ని తిరిగి అందిపుచ్చుకుని అందులో మీరు నిమగ్నులై ఉండడమో చేస్తే మొగుడు ఎలా చూశాడు ఏంటి అన్న ఆలోచన రాదు. వాళ్ళు మన మీద అయ్యో ఎక్కువ మాట్లాడలేదు ఏంటి తిను మనకేం తోస్తుంది అనేలా వాళ్ళు ఉండాలి తప్ప ఆ మొగుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడా అనేలా మాత్రం మనం తక్కువ చేసుకోకూడదు.
మనంతటి వాళ్ళం మనం అంతే. మనం కుటుంబానికి మనం ఒక క్వీన్ అంతే. హోమ్ మేకర్ అంటే ఒక క్వీన్ అనమాట, మహారాణి ఆవిడ, ఇంటికి మహారాణి. రాణిగారి ఇది లేనిదే రాజుగారైనా అడుగు ముందుకు వేయరంటారు. అలాగా ఒకవేళ రాజుగారు ముందే వెళ్ళిపోతుంటే వెళ్ళిపోనివ్వండి, రాణిగారు ఇది రాణిగారిదే. అలాగా అందరూ అలా తీసుకుని చక్కగా సంతోషంగా ఉండండి. మీకేమి ఇష్టమో వాటిల్లో మీరు మీ అభిరుచులను ఇంకాస్త మెరుగుపెట్టుకుని పదుందిద్దుకోండి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళి తిరిగి చేయడానికి ఈ 50 దాటాక అంతేం సులువుగా ఉండవరు. కొంతమంది అదృష్టవంతులకి 60 ఏళ్ళు వచ్చినా, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మా బంధువుల్లో, ఎన్నేళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఉండవండి. కాళ్ళ నొప్పులు చాలామందికి వచ్చేసాయి. కాళ్ళ నొప్పులు ఉండకపోతే ఎక్కడికైనా ఏదైనా టూరు ఫ్రెండ్స్తో అవన్నీ తిరగచ్చు. ఓ 4 రోజులు వారం రోజులు అదొక మార్పుగా ఉంటుంది. ఈ కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ గుడి ప్రాంగణాలు అవి పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవన్నీ నడవలేరు, క్యూలోనో నుంచోలేరు. ఆ విషయం కొంతమందికి తెలియక వీళ్ళు ఎక్కడికి కదలరు, ఇంట్లోనే కూర్చుంటారు. ఆ దేవుడిని చూడలేదు, ఈ దేవుడిని చూడలేదు అంటారు. దేవుడు మన దగ్గరికి రాడు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని. దేవుడు ఎందుకు రాడండి మన దగ్గరికి? కళ్ళు మూసుని నిశ్చలంగా ఒక్కసారి ఆయన్ని ప్రార్థించండి, ఆయన రూపం మీ ముందు సాక్షాత్కరిస్తుంది. సినిమాల్లో లాగా 1000 కాంతులు మిరుబొట్లు గలుపుతూ అలా నుంచుని అలా కాదు. మన మనసుకి భగవంతుడు మనకు దగ్గరగా ఉన్నాడు అంటేనే అదే ఆత్మసాక్షాత్కారం. అది మన ఫీలింగ్లో ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు నాకు చికెన్ గున్యా వచ్చింది, అంటే అంత క్రితమే ఓవరీస్తో ఎప్పుడైతే తీసేస్తారో అది ఆడవాళ్ళకి మంచిది కాదు. యూట్రస్ తీసినప్పుడు ఓవరీస్ కూడా తీసేస్తే అవి 40 ఏళ్ళు రాకుండానే తీసేశారు. ఇంకో 4 ఏళ్ళకి చికెన్ గున్యా వచ్చింది. ఇంకా అంతే, నా మోకాళ్ళు చాలా పట్టేసాయి. చాలా రోజులు చాలా బాధగా నడిచాను. కానీ ఆ నొప్పులు అన్నవి పర్మనెంట్గా ఉండిపోయాయి. అంటే కొంచెం సేపు అలా ఉండగలను, నడవగలను, వెళ్ళగలను గొళ్ళకి, కానీ మరీ ఎంతంత బారెడు క్యూ లైన్లో నుంచునే ఇదైతే పోయింది. చిన్నప్పుడు మేమే చాలా వరకు దలిచినవి చూసేసాం, చేసేసాం. అందుకని నేను భగవంతుడిని రష్యల్లో ఉన్నప్పుడు గుళ్ళకి అవి నేను వెళ్ళడానికి నేను పెద్ద ఇది చూపించానండి. ఎందుకంటే నాకు అమ్మో ఈ లైన్ ఎప్పుడు కదులుతుంది అలా అని అది ఆలోచనే ఉంటుంది తప్ప భగవంతుడిని చూడాలి అన్న ఆలోచన తక్కువగా ఉంటుంది. అందుకని నాకు అలాంటి పర్వదినాల్లో ఇంట్లో ఉండే మరి కాస్త ఇంకా రోజు కన్నా ఎక్కువగా చదువుకుని జపం చేసుకుని అలా ఉంటాను. అది నా పద్ధతి. అయితే ఇలా మీరు కూడా ఎవరు భర్త చులకనగా చూశాడని కానీ చిన్న చూపు చూశాడని కానీ అనుకోవద్దు. మీ అంతటి వారు మీరు చెప్పాగా, మగాళ్ళకి అలా తరతరాల కొంత మేలిగా ఉండిపోతుంది. దానికి ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని ఏం చేయలేము. అది ఏదైనా ప్రేమ ద్వారా మనం ఇంకొంచెం ప్రేమను పంచడమే. ప్రేమని మనం ఎప్పుడైతే పంచామో ఆ ప్రేమ మన దగ్గర తప్పకుండా తిరిగి వస్తుందండి. అది జ్ఞాపకం పెట్టుకోండి. అది సంగతి. ఈ తమిళనాడు విషయం చాలా దారుణం. కోర్టు కూడా చాలా కఠినమైన తీర్పే ఇచ్చింది. వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే తీర్పు అమలు జరగాలని కోరుకుంటున్నాను. మనుషుల్ని పాశవికంగా చంపేస్తారా? నిజంగా చిన్నపిల్లల్ని అఘాయిత్యం చేసి దారుణంగా చంపేసి ముక్కలు చేసి కాలంలో పడేస్తున్నవాడు ఆ వెధవ పారిపోతున్నాడో తెలియదు. వాడికి వెంటనే వేసేయాలి. వాడికి తగిన సాక్ష్యాధారాలు దొరికితే వెంటనే వాడికి విధి శిక్ష వేసేయాలి. అది అలాంటి వాటిలో ఎక్కువ కఠినంగా ఉండాలి. అంతేగాని ఏదో రూపాయి డబ్బులు వస్తాయి కదా అని ఓ పావుగంట ఎక్కువ కొట్టు తెచ్చుకుంటే అంతసేపు చాలా చంపేస్తారా అంత పాశవికంగా? దేని గురించి ఏమీ చెప్పలేకపోతున్నామండి. ప్రపంచ తీర్థెన్నులే మారిపోతున్నాయి, మనిషి ఆలోచనలు మారిపోతున్నాయి. మరి తిండి మార్పో గాలి మార్పో ఏంటో తెలియట్లేదు, కానీ బాగా మనుషుల్లో క్రూరత్వం మాత్రం విపరీతంగా ఎక్కువైపోయిందండి. అది భరించడానికి వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇదండి ఈరోజు సంగతి. నేను మీతో మాట్లాడేది. అందరూ చెప్పాను కదా, ఎవరైనా సరదాగా లేని భర్తలుంటే బాధపడద్దు. మీరు మీ ఇంటికి క్వీన్, మహారాణి. మీ అవకాశాలను మీరు పెట్టుకుని హాయిగా సంతోషంగా ఈ రిమైనింగ్ లైఫ్ని గడపడమే, అంతే కదా. ఇంకా 50 ఏళ్ళు దాటేసిన తర్వాత ఏమో ఎప్పుడు ఎలా ఉంటాం ఏంటి లైఫ్ అన్నది చెప్పలేం కదా. పూర్వకాలం అయితే 80 ఏళ్ళు అలా ఉండేది లైఫ్. ఇప్పుడు ఉండేవాళ్ళు రాసి భగవంతుడి నిర్ణయం అది. కానీ బోల్డ్ జీవితం అయితే ఉండదు కదా. అదే ఉన్న లైఫ్ని మనకే ఇష్ట ప్రకారం మలుచుకుని
సంతోషంగా గడపండి. ఎవ్వరూ చిన్నబుచ్చుకోవద్దు, బాధపడద్దు. ఇదండి ఈరోజు నేను చెప్పే విషయాలు. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.